మెడికల్ కాలేజీ వేదికగా మంది మార్బలంతో వచ్చి ర్యాలీ చేస్తామన్న వైఎస్ఆర్సీపీ టీడీపీ యువ నేతలు భాయిరెడ్డి సిద్ధార్థరెడ్డి, భూమా విఖ్యాత్ రెడ్డిలకు జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ బ్రేక్ వేశారు. కర్నూలులోని భాయిరెడ్డి సిద్ధార్థరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి నంద్యాలకు రాకుండా చేశారు. కర్నూలులోని భాయిరెడ్డి సిద్ధార్థరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి నంద్యాలకు రాకుండా చేశారు పోలీసులు. జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ ఆదేశాల మేరకు నంద్యాలకు రాకుండానే ఆళ్లగడ్డ నుండి హైదరాబాద్ వెళ్లిపోయారు. భూమా విఖ్యాత్ రెడ్డి దీంతో మెడికల్ కాలేజీ వద్ద నెలకొన్న ఉద్రిక్తత సడలింది. మెడికల్ కాలేజీ వద్దకు రావడానికి ప్రయత్నించిన చైర్పర్సన్ మాబున్నీసాను గాంధీనగర్ వద్ద సీఐ సుధాకర్ రెడ్డి అడ్డుకుని వెనక్కి పంపారు. నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు పోలీసులు అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీ చుట్టూ ఉన్న 5 ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఫైనల్ ఇయర్ పరీక్షలకు ఎలాంటి అంతరాయం కలగకుండా యథావిధిగా కొనసాగాయి. మెడికల్ కాలేజ్ లేదన్నారు కదా, ఇప్పుడు ఉందా లేదా, మరి ఎందుకు వచ్చారు? మెడికల్ కాలేజ్ అడ్మిషన్ ఎగ్జామ్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. ఏ రకంగా మెడికల్ కాలేజ్ లేకపోతే ఎగ్జామ్స్ ఎందుకు జరుగుతున్నాయి? మరి అదే ఎగ్జామ్స్ ఎందుకు జరుగుతున్నాయి? మళ్ళీ మెడికల్ కాలేజ్ లేనప్పుడు ఎగ్జామ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు పేదల కోసం ఉందని అంటున్నారు. ఇప్పుడు పేదల కోసం లేకుండా ఏం చెప్తున్నారు? ఇప్పుడు పేదల కోసం మనం మాట్లాడతాం. స్టేట్మెంట్ పాస్ చేసేసారు, అక్కడ కాలేజ్ లేదని చెప్పి 70% దాన్ని ప్రూఫ్ చేసుకోవాలి కదన్నా. మేమేం చేసాం ప్రజలకి అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాట్లాడి ఉంది కదా. ఇప్పుడు ఈ ఎగ్జామ్ జరుగుతున్నాయని ప్రజెంట్ అయితే వాళ్ళ డిస్టర్బ్ లాస్ట్ టైం కానీ అసలు డిస్టర్బ్ చేయలేదని, అసలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని డిస్టర్బ్ చేయలేదు. ఆ పిల్లలు మమ్మల్ని చూడలేదు, మేము పిల్లల్ని చూడలేదు. వాళ్ళకి డిస్టర్బ్ లేకుండానే జస్ట్ గేట్ వరకు వెళ్ళాము, వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ ఉందా లేదా, బిల్డింగ్ ఉందా లేదా అనేది మాట్లాడాలి అన్న. ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దానికి విజిటింగ్ ఉంది, తప్పకుండా మీరు రాండి అని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజ్ దగ్గరికి వస్తుంటే ఇక్కడ పోలీసులను అడ్డుపెట్టి ఆపడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకంటే లేని కాలేజ్లో వాళ్ళు చెప్తున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి మిమ్మల్ని అనుమతించట్లేదు అని. లేని కాలేజ్లో ఎగ్జామ్స్ ఎట్లా పెట్టుకున్నారు అనేది ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో అక్కడ మెడికల్ కాలేజ్ వసతులు లేవు, అందుకే మేము ఆ మెడికల్ కాలేజే లేదు అని అంటున్నారో, అక్కడ పిల్లలు ఎలా ఎగ్జామ్స్ రాస్తున్నారు?